విసిరిన రాకెట్టు. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్. శ్రీనికేతన్ ఆలీ 369 హూ ఇస్ ద కంట్రోల్. నిద్రకి బెడ్డు, హడవకి తెడ్డు, ఆలీ 369 కామెడీ బ్రెడ్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. శ్రీనికేతన్ ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి. ఈ రోజు మన గెస్ట్లు అందరినీ నవ్వించే మిమిక్రీ ఆర్టిస్టులు. ప్లీజ్ వెల్కమ్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప. రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోందే పోందే పప్ప టాపులేసి పోందే పోందే పప్ప. చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే, కన్నే కొట్టావంటే టాపులేసి పోతే, ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే, చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. లెట్స్ వెల్కమ్ భాస్కర్ అండ్ సునీత వర్మ. సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజ్ చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపం అయ్యో పాపం. జువ్వాల పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు. అరే జువ్వాల పాలెం జంక్షన్ కాడ టైలర్ షాపు టైగర్ బాబు. సూపులతోనే చుట్టూ ముట్టి కొడతలు తీసాడే. అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం. ఖట్టాలు షేకు ఖాజావలి అత్తరు లెక్కన మత్తే చల్లి ఆడా ఈడా తేడా తేడా చేసాడే. అయ్యో పాపం. మిర్చి హోటల్ మున్నాగాడు, పొట్టి పానం పండుగాడు, బ్యూటీ పార్లర్ బంటి గాడు, సీక్రెట్ అయితే చాలు పెట్టుకోవడానికి కూడా. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. లెట్స్ వెల్కమ్ రాకేష్ అండ్ శ్రావణి. One, two, three, four, why not shake your booty? Yamammo picture beauty. I am the driving in the city of my naughty. Manam no velda mute. Arre come dana tote. E port gaadi ki no pote. Okay, love, 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 love. After love, hot stuff, no tension, baby. No na put billa, tella, billa. I love you, billa. Ikka nuvu nenu coupling aite. Boom, 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 boom. Put billa, tella, billa. I love you, billa. Ikka nuvu nenu coupling aite. Salam, namaste, vanakkam, baby.
రాము, వెంకీ, భాస్కర్, సునీత వర్మ, రాకేష్, శ్రావణి. ఓకే రాకేష్, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రెసెంట్ తెలుసు అందరికి జబర్దస్త్ ఆఫ్టర్ మూవీస్ చేస్తున్నాను ఇప్పుడు. ఏ మూవీస్? శివాజీ గారితో ఒకటి చేస్తున్నాను. హీరో శివాజీ. హీరో శివాజీ గారితో ఒకటి. పేరు సినిమా పేరు? తూదినమ్మ ప్రేమ. తూదినమ్మ ప్రేమ. తూదినమ్మ ప్రేమ. ఓహో, నాకేదో నువ్వు చెప్పేది ఎలాగంటే ఏదో అదర్ లాంగ్వేజ్ లాగా అనిపించింది. తూదినమ్మ ప్రేమ అంటే ప్రేమని చీకొట్టాడా? అంతే సార్. విరక్తి పుట్టిందా? ఎందుకని? ఏమో సార్, సినిమా చూస్తే అర్థం అవుతుందని చెప్పారు డైరెక్టర్ గారు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రావణి, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? బాలకృష్ణ గారు చేస్తున్నాను. బాలకృష్ణ గారిని చేస్తున్నావా? బాలకృష్ణ గారిని చేయట్లేదు, బాలకృష్ణ గారి మూవీ చేస్తున్నాను. బాలకృష్ణ గారి సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తున్నావు. ఓకే, అందులో ఏం చేస్తున్నావు? చలపతిరావు గారికి కూతురు క్యారెక్టర్. ఆహా, సూపర్, చాలా గొప్ప అయిన కూతురమ్మా నువ్వు. నేను ఆల్రెడీ చేశాను సార్, బిందాస్ లో వర్క్ చేశాను తను. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ శ్రావణి. థ్యాంక్ యూ సో ఓకే మచ్. భాస్కర్. యా, ఇదేంటి భాస్కర్ అనగానే చిరంజీవి గారు స్టైల్ ఇచ్చారు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, ఆయన రావాలని కోరుకుంటున్నారు. అందుకే ఆయన రూపంలో నేను వచ్చాను అనమాట. ఓకే, సింగిల్ వస్తే బాగోదని పక్కన ఫిగర్ కూడా తీసుకొచ్చి. వెరీ గుడ్, బాగుందండి. భాస్కర్, మిమిక్రీగా స్టేజ్కి వచ్చావా లేకపోతే జాబ్ చేస్తూ మిమిక్రీ సరదాగా నేర్చుకుందాం అని ఏదైనా? లేదు సార్, అంటే మిమిక్రీ ఆటోమేటిక్గా వచ్చేసింది, గాడ్ గిఫ్ట్. ఆ, ఆర్టిస్ట్గా వచ్చాను. అంటే గురువు అంటూ ఎవరు లేరు, ఎవరు లేరు, స్వతహాగా స్వయంభూ. స్వయం కృషి. మెయిన్ బ్రేక్ ఏంటంటే మహేష్ బాబు గారు వాయిస్. ఆ, ఆయన యాడ్స్ కూడా డబ్బింగ్ చెప్పాను, చాలా యాడ్స్. అవునా? యాజ్ ఇట్ ఈస్ మహేష్ బాబు గారిలో మాట్లాడతాను. ఓకే భాస్కర్, ఇది కాక ఇంకేమి అంటే మూవీస్ కానీ? మూవీస్ చేస్తున్నానండి. అల్లరి నరేష్ హీరోగా జంపు జిలాని అని వస్తుంది, Okay. డ్యూయల్ రోల్. ఆ. అందులో నరేష్ ఫ్రెండ్ కింద చేస్తున్నాను. ఓకే, అది కాకుండా మాయ అనే హర్రర్ మూవీ, ఇలా చాలా 2-3 సినిమాలు చేస్తున్నాను. రైట్, టీవీలో కామెడీ షోస్. ఆల్ ది బెస్ట్ భాస్కర్. థ్యాంక్ యూ. ఓకే సునీత వర్మ. హాయ్ సార్. హాయ్, పాత హీరోయిన్ లాగా హెయిర్ స్టైల్ చేసుకొచ్చావు, నీకు ఇష్టం అలాగా? ఎస్ సార్. ఓకే, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? ప్రెసెంట్ రభస చేస్తున్నాను సార్. రభస. ఓకే, అండ్ హీరోయిన్గా మాపల్లె రేపల్లె చేశాను, రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక మూవీ చేస్తున్నాను, ఈ మంత్ ఎండింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ సునీత వర్మ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే రాము సార్, ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? నేను ప్రస్తుతానికి జబర్దస్త్ చేస్తున్నా సార్, ఓకే, రాకెట్ రాఘవ్ టీంలో. నెక్స్ట్ మూవీస్ కూడా కొత్తవి చేస్తున్నాను సార్. ఓకే, అంటే కొత్త మూవీస్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. రైట్, హ్యాపీ సార్. ఓకే రాము, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెంకీ సార్. హాయ్, ఏం చేస్తున్నావు? ప్రస్తుతానికి మూవీస్ చేస్తున్నాను అనే గ్రీన్ సిగ్నల్, ఈ వర్షం సాక్షిగా, ఫాస్ట్ సెన్స్, ఇంకొక 2-3 సినిమాలు చేస్తున్నాను. స్పెషల్ ఏంటంటే అనే అందరూ మిమిక్రీ Mimicry artist. అందరూ మిమిక్రీ అవునవును, విత్ మా అన్నయ్య యాంకర్ తో సహా. మీరు కూడా నేను- మంచి ఆర్టిస్ట్. నేను ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్. అవునండి. మిమిక్రీ చేస్తే ఇండస్ట్రీకి వచ్చా. అవును. అది చూసి తర్వాత ఇంకా అక్కడి నుంచి డెవలప్మెంట్, తర్వాత డ్యాన్సు, ఇలాగా. ఓకే వెంకీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. రాము, భాస్కర్, సునీత వర్మ, రాకేష్, శ్రావణి. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? మ్యాచింగ్ మే దడ్ దడ్. స్టార్ట్ చేద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే శ్రావణి, రాకేష్ మిద్దలు ఎవరు ఆడతారు? తనే ఆడు. శ్రావణి ఆడుతుంది, రాకేష్ సపోర్ట్ చేస్తాను. రండి. ఓకే శ్రావణి, ఫస్ట్ నువ్వు కెమెరాకి ఫేస్ చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా అనిపించింది? ఫస్ట్ కొంచెం భయం వేసింది సార్. First. ఏ సినిమాకి అది? ఏది? ఏ సినిమాకి? ఫస్ట్ మూవీ బిందాస్. బిందాస్. బిందాస్ మూవీ. ఫస్ట్ బిందాస్. సుబ్బరాజ్ కి లవర్ క్యారెక్టర్. ఓ, సుబ్బరాజుకి అప్పటి నుంచి లవర్ ఇంతవరకు ఏ అమ్మాయి యాక్ట్ చేయాలి? నువ్వే లాస్ట్ అనుకుంటా. నేనే లాస్ట్, ఫస్ట్ అండ్ లాస్ట్. నీ ముందు కానీ వెనక కానీ అక్క ఉంది. అక్క ఉంది. అక్క మ్యారేజ్ అయిపోయింది, తను తినాలి. సో మీ ఇద్దరే? అక్క నేను. అక్క నువ్వు, నీకు ఇంకా పెళ్లి కాల? వేకెన్సీ వేకెన్సీ అంటే మీరేంటి అలా చెప్తారు? ఖర్చు పిల్లలు తెస్తున్నారంటే ఏంటో ఆల్రెడీ ఓకే అయిపోయింది. ఆల్రెడీ ఓకే అయిపోయింది. ఆల్రెడీ ఓకే అయిపోయింది. ఓకే అయిపోయిందా? ఎవరు అబ్బాయి? ఎవరో బయట వాళ్ళు అంటే ఇప్పుడు చెప్పొద్దు అన్నాడు ఆయన కాదా? మామూలుగా అడుగుతున్నా. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు లేదా ఇండస్ట్రీ కాదు, బయట? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఓ మై గాడ్. లేదు, ఏ అమ్మాయిని అడిగినా కూడా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంత సాఫ్ట్గా ఉంటారు వాళ్ళు. ఇండస్ట్రీలో ఇలానే ఉంటారు. ఓకే, సో ఆల్ ది బెస్ట్ శ్రావణి. థ్యాంక్ యూ. ఓకే రాకేష్, ఎవరు మీది? వరంగల్. వరంగల్. ఓకే రాకేష్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. రైట్, మూవీ నేమ్ ప్లీజ్. హార్ట్ అటాక్, పాండవులు 9, లడ్డూ బాబు. ఓకే రెడీ? రెడీయా? సపోర్ట్ చేయాలి.
దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చు కావాలంటే. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Sita vita shila mala pere yedeina ara ure yedeina amma yentu bumide asalu lekunte kanna life is sunna chiro giro shirto skirto we say they na a country dress aina I feast ani pinche beauty address yekkada eduraina mechukunaina boom 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 ఈ పాపలే లేకపోతే డూమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం అందం సో తెచ్చేయమ్మా, నరేష్ని తెచ్చే. అల్లరి చేస్తాడు, అల్లరి నరేష్ని తెచ్చే. బాగుంది. యాక్ట్ చేసావా కలిసి? తనతో కలిసి యాక్ట్ చేసావా? ఏ సినిమా? బెట్టింగ్ బంగారాజు. బెట్టింగ్ బంగారాజు. తనతో కాంబినేషన్ చేసావా? ఫస్ట్ తన్ని పెట్టకుండా ఓకే నరేష్ అదే అంటే ఫస్ట్ మనోజ్ది చేశాను కదా బిందాస్. అలాగట. ఏయ్ పాండవులు 9 అన్న మోహన్ బాబు గారు, మంచు విష్ణు, మంచు మనోజ్, ముగ్గురు హీరోలు. లడ్డు బాబు డైరెక్టర్, అల్లరి రవి హీరోయిన్ భూమిక. 1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్ శ్రావణి. వెరీ గుడ్ రాకేష్, శ్రావణి 5,000 పాయింట్స్. ఓకే భాస్కర్, సునీత వర్మ మీ ఇద్దరు ఎవరు ఆడతారు? సునీత వర్మ ఆడుతుంది, సపోర్ట్ భాస్కర్. సపోర్ట్ నేను చేస్తాను. యా కమ్ భాస్కర్. ఏ ఊరు మీ సొంత? వైజాగ్ అండి. వైజాగ్. మహేష్ బాబుది ఏ సినిమాలో డైలాగ్ బాగా ఫేమస్? అన్ని సినిమాలు చెప్తాను. దూకుడు, బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ చెప్పండి. నేను కొడితే అదోలా ఉంటుందని ఆడి చెప్పడం తప్ప నాకు కూడా పెద్ద తెలియదు భయ్యా. ఇలా చుట్టూ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాను. దేవుడు మనల్ని ఓవర్ జోన్లో పడేస్తాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో గోల్ అంటూ పెట్టుకోండి. పాడాలనిపిస్తే కసిగా పాడేయండి, చదవాలనిపిస్తే కసిగా చదివేయండి. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపేవాళ్ళు లేడు ఇక్కడ. నీ టార్గెట్ 10 మైల్స్, టైం ఫర్ ద 11th మైల్. కొట్టే దిమ్మ తిరిగిపోవాలి. ఇంకా హీరోలు ఎవరు? ఇంకా అందరివి. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, ప్రభాస్. పవన్ కళ్యాణ్ చూడప్ప సిద్ధప్ప, నేను సింహుడు అంటూ అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. అదొక్కటే తేడా, మిగతా అన్ని సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా. కానీ ఇదే డైలాగ్ రోషే గారు చెప్తే కామెడీగా ఉంటుంది. రోషే గారు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహులాటోని. నాకు దురదొస్తే చేత్తో గొక్కుంటాను, దానికి దురదొస్తే కాలుతో గొక్కుంటుంది. అదొక్కటే తేడా, మిగతావన్నీ సేమ్ టు సేమ్. ఇక లాస్ట్ పంచ్ నాదైతే పాప పక్కన ఉంది, పంచ్ రోజు ఉందప్ప. వెరీ గుడ్. ప్రభాస్. ప్రభాస్ గారి కొంచెం వేరియేషన్ ఉంటుందని. రాఘవేంద్రకు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారమ్మా నాన్న, ఆ ఇంకినేడు గడు వెళ్ళిపోమన్నాడని చెప్పి ఈ రోజు ఊరోజులు వెళ్ళిపోతావు, రేపు అమ్మని వదిలి వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోతావా? మీరు చెప్పినట్టే వింటాను. ఆ రాఘవేంద్ర సంకోళ్ళు చిరతలు వాయించుకుంటూ బతికేస్తాను. నన్ను నమ్మను నాన్న, నేను మారాను నాన్న. ఆల్ ది బెస్ట్ భాస్కర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సునీత వర్మ, ఫస్ట్ టైం నువ్వు ఏ సినిమాకి ఫేస్ చేసావు? జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. ఉదయ్ కిరణ్ చెల్లెలుగా చేశాను. ఓకే. ఫస్ట్ మూవీ అది నాది. తర్వాత రీసెంట్గా చెన్నై ఎక్స్ప్రెస్ చేశాను, అందులో పెళ్లి కూతురుగా చేశాను. అండ్ ఇప్పుడు రభస చేస్తున్నాను. చెన్నై ఎక్స్ప్రెస్ హిందీ. షారుఖ్ ఖాన్. సూపర్. ఓకే. ఏ ఊరు మీది సొంత? భీమవరం సార్. భీమవరం. ఆహా, భీమవరం. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మూవీ నేమ్ ప్లీజ్. రేయ్ జెండాపై కపిరాజు, భీమవరం బుల్లోడ. ఓకే, హ్యాపీయా? హ్యాపీ. రెడీ? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. Sita vita shila mala pere yedeina ara ure yedeina amma yentu bumide asalu lekunte kanna life is sunna chiro giro shirto skirto we say they na a country dress aina I feast ani pinche beauty address yekkada
boom 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 ఈ పాపలే లేకపోతే డూమ్ 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 లోకానికే ఆక్సిజన్ అందం అందం so run 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 put your hands up and say let's have some fun ఏ మీ ఊరు అబ్బాయిని ఇలా వదిలేసావేంటి అదే అడుగుతున్నాడు నన్ను ఎలా మర్చిపోయింది అబ్బా నువ్వు నన్ను ఎలా మర్చిపోయావు అని ఎక్స్ప్రెషన్. ఓకే ఫస్ట్ రే సినిమా తీసుకెళ్లి జెండాపై పెడదాం అనుకున్నాం. తర్వాత నాని అనుకున్నాను. నాని కాదు ఆయన, కన్ఫ్యూజ్ అయ్యాను. సో రే హీరో సాయి ధరమ్ తేజ్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, శ్రద్ధా దాస్ అండ్ భీమవరం బుల్లోడా ద గ్రేట్ ప్రొడ్యూసర్ లెజెండ్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు గారు. 1 2 3 4,000 పాయింట్స్ ఓన్లీ. ఓకే ఆల్ ది బెస్ట్. ఓకే రాము వెంకీ మీ ఇద్దరు ఎవరు ఆడతారు? వెంకీ ఆడతారు, రాము సపోర్ట్ చేస్తాడు. రండి రాము నువ్వేం చేస్తావు? మిమిక్రీ అంటే మిమిక్రీ అంటే నేను ఫస్ట్ నుంచి ఆలోచించింది ఏంటంటే అందరు చేసే వాయిస్లు కాకుండా కాస్త డిఫరెంట్ వాయిస్లు చేయాలండి. ఓకే ఎవరు వాయిస్ అది డిఫరెంట్? ఇప్పుడు షిండే వాయిస్, శ్రేయాజీ షిండే. లక్ష్మీ మూవీలో మాట్లాడు. ఏం లక్ష్మి వాడు చూడ్డానికి చాలా సాఫ్ట్గా ఉంటాడండి, కానీ కొడితే మాత్రం దిమాగ్ ఖరాబ్ అయిపోతే. ఏంటే మాట్లాడుతున్నారు మీరు? డిసెన్సీ డిసెన్సీ అంటున్నారు. ఏం డిసెన్సీ మెయింటైన్ చేస్తున్నారు? నేను మాట్లాడితే ఇలానే ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదండి. ఈరోజు అలీ 369 ప్రోగ్రామ్కి వచ్చానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. ఇంకా ఇంకెవరిది? ధర్మవరపు గారు. ధర్మవరపు గారు. ఓకే ఇంకా ఇంకా హ్యాపీ డేస్లో టైసన్ అండ్ నిఖిల్. ధర్మవరపు గారు మాట్లాడు. హలో నీరు బాబు, గాలి గన్నవరం మాట్లాడుతున్నాడు. ఎవరక్కడ? ఇటు వర్షమా? వర్షం రాదుగాక రాదు. మీరు చెప్పారు కదా, అదే బాబు ఆలీ 369 ప్రోగ్రాంలు ఉన్నారు. ఈరోజు వర్షం ఎందుకు వస్తుంది? నవ్వులు వస్తాయి. ఫోన్ పెట్టేయి. వెరీ గుడ్ సూపర్. ఓకే వెంకీ అని నేను కూడా సేమ్ అంటే అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ వాయిసెస్ చేద్దామని. ఎవరు వాయిస్? షఫీ. షఫీ ఇంతవరకు వినలేదు. ఓకే ఇంకా షఫీ అండ్ రావు రమేష్ గారు వాయిస్. ఓకే షఫీ. నీ అమ్మ కాదురా నా అమ్మ, నాకొక్కడికే అమ్మ. నువ్వు చచ్చావని చెప్పిన 12 ఏళ్లుగా తనింక నిన్ను గుండెల్లోనే పెట్టి దాచుకుంటుంది. ఇకపై చంపడం అంటూ జరిగితే తన గుండె నుండి చంపి తర్వాత నిన్ను చంపుతా. వస్సకోలా వాడికి నాకు సంబంధం ఉంది, కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. వెరీ గుడ్ సూపర్. ఓకే రావు రమేష్. రావు రమేష్ గారిది మగధీర సినిమాలో వారి వాయిస్. మగధీర సినిమాలో అదే అష్టగ్రహ కూటమి రణధీర్ పిల్ల, అది వెళ్లే వరకు యువరాణిని వాడి కంట పడనివ్వకు. మీరిద్దరు కలుసుకున్నప్పుడు మీకంటే ముందుగా ప్రకృతి ఆ విషయాన్ని పసిగడుతుంది. ఎర్రగా మండే సూర్యుడు నల్లని గోళంలా కనబడతాడు. మీ నుండి పక్షులు దూరంగా ఎగిరిపోతాయి. అప్పుడు వాడు నీకు మనిషిలా కాదు రఘువీర్, మండే అగ్ని గోళంలా కనబడతాడు. మెయిన్గా మాకు ఈ రోజన్నా ఈ పొజిషన్ ఉన్నామంటే మా అమ్మ నాన్న సపోర్ట్ అన్న. వెరీ గుడ్. అమ్మ నాన్న మాది సపోర్టు, వాళ్ళ ఆశీర్వాదాలు. వాళ్ళని చక్కగా చూసుకుంటే తప్పకుండా మనల్ని ఆ దేవుడు చల్లగా చూసుకుంటాడు. ఓకే ఆల్ ది బెస్ట్ రాము అండ్ వెంకీ. థ్యాంక్ యూ. ఓకే సో నువ్వు ఆడుతావు, తను సపోర్ట్ చేస్తావు. ఓ నువ్వు ఆడతావా? ఓకే రైట్. మూవీ నేమ్ ప్లీజ్. ఓకే లవకుశ రామాయణం శ్రీరామరాజ్యం. రెడీ? రెడీ. స్టార్ట్ ద మ్యూజిక్. Sita Vita Sheila Mala Pere Yedaina Ada Ure Yedaina Ammayan tu Bumide Asalu Lekunte Kanna Life is Sunna Chiro Giro Shirto Skirto Way say they na A country dress aina I feast ani pinche beauty address Yekkada eduraina Mechukunaina Boom 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 Ee papale lekapothe doom 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 Lokanike oxygen andam andam So run 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 వెరీ గుడ్ సూపర్. దా వచ్చే సీతమ్మ. అవును, గొప్ప నటుల్ని ఫస్ట్ పెట్టడం అనేది చాలా మంచి విషయం. లవకుశ ద గ్రేట్ స్టార్ నందమూరి తారక రామారావు గారు, గురుగారు సోహన్ బాబు గారు, బాబాయ్ కైకాల సత్యనారాయణ గారు, శ్రీరామరాజ్యం శ్రీకాంత్ అండ్ హీరో బాలకృష్ణ గారు.
1 2 3 4 5,000 పాయింట్స్. వెరీ గుడ్ వెంకీ అండ్ రాము. వెరీ గుడ్ రాము, వెంకీ 5,000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? రెడీ, స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. వెంకీ, ఏ ఊరు మీది? మాది ఆదిలాబాద్ జిల్లా మందమరి. మందమరి, ఓకే రైట్. ఆదిలాబాద్ జిల్లా నుంచి చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు. అవును తెలుసా? చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు ఇక్కడే మన హైదరాబాద్లోనే. బట్ ఏంటంటే మన టాలెంటు డైరెక్టర్లు బాబు ఇలా చేయాలి ఇలా చేయాలి అంటే పట్టుమని మనం ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా సిగ్గుపడకుండా టప్ అని చేస్తే మనకి డెఫినెట్గా అవకాశాలు దొరుకుతాయి. ఓకే, ఒక డైరెక్టర్ అంటే చెప్పకూడదు, ఆయన ఫస్ట్ టైం నేను చూడగానే ఇతను పనికిరాడు తీసేయండి అన్న డైరెక్టరే. నా ఆ పర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ ఇంకొక సినిమాలో అవకాశం ఇచ్చాడు. అదే చూసా మరి, పనికిరాడు. ఎందుకంటే ఒక సినిమాకి హీరో ఫ్రెండ్గా ట్రైన్ ఎక్కి వెళితే హీరో నువ్వు ఫ్రెండ్లా లేవు, హీరోయిన్ నీ ఎప్పుడు రేప్ చేసేద్దామా అని చెప్పేసి టైప్లో ఉన్నావు, నువ్వు వద్దు వెళ్ళిపో అన్నాడు. ఎవరో తెలుసా? ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? తెలీదా? సునీల్. అంటే వాళ్ళకి కూడా తెలియదు సునీల్ అంత పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అంటే. హీరో అనగానే కొద్దిగా సాఫ్ట్గా పక్కన ఫ్రెండ్స్ కొంచెం పొలైట్గా ఉండాలి అని. సునీల్ చూడగానే చాలా రఫ్గా ఉన్నాడు, లావుగాను. అది హీరోయిన్ ఎప్పుడు కనబడితే అప్పుడు కసక్కని టైప్లో ఉన్నాడు. తను నాకు చెప్పాడు అది. తర్వాత తను కమెడియన్ అయ్యాడు, పెద్ద హీరో అయ్యాడు. ఇప్పుడు తను డ్యాన్సు, 6 ప్యాక్స్ మామూలు విషయం కాదు ఒక కమెడియన్ అలా చేయడం అనేది. ఎస్, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవాడు? నేను ఇండస్ట్రీకి రాకముందుకు రామోజీ ఫిల్మ్స్లో ఒక 8 years ఎంప్లాయ్ చేసావు. ఓకే, అదే రామోజీ ఫిల్మ్స్కి వెళ్ళిన 2వ సంవత్సరం నుంచి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అని తెలిసింది. ఓకే, సో నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండి ఇవి అయిపోయిన తర్వాత నేను వెళ్తాను, రిజైన్ చేసి ఆర్టిస్ట్కి వెళ్తానని చెప్పాను. అవునా? ముందే ఇండస్ట్రీ అందరికి చెప్పాను, ఫిలిం సిటీలో. అది తప్పులేదు, ఎందుకంటే మన దగ్గర మనం డెవలప్ అవ్వడానికి చెప్పి వెళ్ళటంలో తప్పులేదు. అలాగని చెప్పి వెళ్ళి వారమే చేసి తప్ప చేయకుండా వచ్చాడు ఇప్పుడు కరెక్ట్ కాదు. రామోజీరావు సారు, రామోజీరావు మేడం, రామోజీరావు కోడలు అందరి చేతుల నుంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి సార్. నాకు సర్టిఫికెట్స్ ఉన్నాయి విత్ మోన్ యాక్షన్, మిమిక్రీ, సింగింగ్. నాకు రామోజీ ఫిల్మ్ సిటీ కన్న తల్లి లాంటి. నేను ఫిల్మ్ సిటీ లేకుంటే నేను లేను. అక్కడ నన్ను ఎంకరేజ్ చేశారు. నేను యాజ్ ఏ ఒక ఎంప్లాయీగా లీవ్ అడిగితే కూడా నన్ను ఆ బాబు హార్డ్ వర్కర్ ఇచ్చేయండి, ఫిల్మ్ సిటీలో కూడా అలా ఎంకరేజ్ చేశారు. అలా బ్లెస్సింగ్స్తో ఇలా వచ్చాను సార్. ఈరోజు హ్యాపీగా జబర్దస్త్ గారు చేస్తాను. ఆల్ ద బెస్ట్ రాము. థ్యాంక్ యూ సార్. ఓకే, ఒక బాల్ తెచ్చుకో వెళ్ళి, నీ ఇష్టం ఏదో కలర్. నేను బ్లూ అనుకున్నావా? చిన్ని కృష్ణుడు. నేను బ్లూ అంటే నువ్వు కృష్ణుడేమో. రెడీ? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. ఏందో అనుకున్నాను నిజంగా చేపలు పెట్టినట్టు. 1 ఉంది ఒకటి 2 3 4 5 6 7 8 అంతే. ఉంది 9 ఉంది. ఇంకా లేదు. ఓకే, 10 కాబట్టి జస్ట్ 20,000 పాయింట్స్. వెరీ గుడ్. ఓకే భాస్కర్, నీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీకి రావడం? చిరంజీవి గారు అండి. చిరంజీవి గారిని చూసిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది ఆయన స్టేజ్కి వెళ్ళకపోయినా సినిమా ఇండస్ట్రీలో రాణించాలనిపిస్తూ ఉంటుంది. బేసికల్గా ఏంటంటే మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. సో మహేష్ బాబు లాగా ఇంప్రెషన్ చేయాలని ఎప్పుడు నేను స్టార్ట్ చేశాను? ఆయన ఫస్ట్ సినిమా రాజ్ కుమార్ నుంచే ఆయన వాయిస్ చాలా ఈజీగా క్యాచ్ చేశాను. అచ్చా, రాజ్ కుమార్ దగ్గర నుంచి అసలు గుర్తుపట్టారు రాజ్ కుమార్ వాయిస్. అవును, చాలా యంగ్, చాలా యంగ్, సాఫ్ట్.
లేత అవును అప్పటి నుంచి క్యాచ్ అయింది వాయిస్. ఓకే. ఆ సినిమా డే బై డే ప్రతి సినిమాకి ఎలా మాట్లాడాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒక బాల్ తెచ్చుకోండి. ఎల్లో వద్దు ఓకే. సో ఈ కలర్ మాత్రమే తీయాలి, వద్దండి. వేరే కలర్ తీయకూడదు. ఎల్లో కలర్ వద్దండి, బ్లూ కావాలి. బ్లూ ఎందుకు 4 తీసారన్నా? వాడు తీసింది మళ్ళీ మీరు తీయకూడదు. సరే రెడ్ సార్. రెడ్ మీకు ఏది కావాలి రెండిట్లో? ఇదే ఇదే కనిపిస్తుంది కొంచెం. రెడ్ ఓకేనా? రెడ్ ఇది క్యాన్సిల్. రెడ్ ఓకే. ఓకే ఇలాగ ఇచ్చింది. చాట్ పట్టుకో. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. పడే పడే. ఎస్ ఓకే. 1 2 3 4 5 6 7 8. That's it. 16,000 points. ఓకే శ్రావణి, ఫస్ట్ కెమెరా ఫేస్ చేస్తున్నప్పుడు నీ ఫీలింగ్? ఫస్ట్ అంటే కొంచెమే భయం వేసింది. అంతకుముందు ఆల్రెడీ నేను డాన్స్ చేశాను కాబట్టి శిల్పా చక్రవర్తి గారు అప్పుడు యాంకర్. ఓకే. సో అప్పుడు నేను చేశాను అనమాట. నేను తను చేసేటప్పుడు చేశాను. శిల్పా చక్రవర్తి యాంకరింగ్ చేశాను 1947లో. శిల్పా నేను అప్పుడు 5th క్లాస్. 5th క్లాస్. అప్పుడు నేను 2nd క్లాస్లో ఎక్కడ వర్షాలు పడుతుంది. అప్పుడు చెడ్డీ లేకుండా లేవు. చూసావు కదా. స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వేమనుకున్నావు? మీరు చెడ్డీ వదిలిపెట్టారు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఓకే. సో అలాగా ఆ డాన్స్ చేయడం వల్ల నీకు పెద్దగా ఏమి భయం అనిపించలేదు? ఆ మూవీ అప్పుడు భయం అనిపించింది. బిందాస్ అప్పుడు అంతా పెద్ద పెద్ద వాళ్ళు, చలపతిరావు గారు అందరూ సీనియర్ యాక్టర్స్. కొంచెం భయం వేసింది కానీ ఆటోమేటిక్ గా అలవాటు అయిపోయింది. ఫస్ట్ సారి భయం వేసింది, సెకండ్ టైం వేసి అందరినీ మరి చెప్పడం అంటే భయం వేయలేదు అని. భయం పోయింది. ఓకే వెరీ గుడ్. సో ఇప్పుడు ఎన్ని సినిమాలు వచ్చేసాయి? ఒక 20. అదర్ లాంగ్వేజ్? తమిళ్ మూవీ చేశాను, ఒకటి కన్నడ మూవీ చేశాను, రాధా 1/4 చేయను. దానిలో సెకండ్ లీడ్ చేశాను. ఓకే. సో మన తెలుగులో 2-3 మూవీస్ చేశాను. కన్నడ వచ్చిందా నీకు? కన్నడ వచ్చిందా? కొన్ని అంతే. కొన్ని ఏమైనా గుర్తుందా? ఏది గుర్తుందా డైలాగు? అంత గుర్తులేదు. తమిళ్ నన్ను ఉన్నాయి కాదలికి, అదొక్క వర్డ్ వచ్చి. ఏంటది? నాన్ ఉన్నాయి కాదలికి. అంటే నీకు రాదు కొంచెం కూడా. ఓకే ఓకే. సో ఇదేంటి ఫస్ట్ వెళ్ళగానే ఇదే డైలాగ్ ఇచ్చారు నీకు? ఫస్ట్ వెళ్ళగానే ఇదే డైలాగ్ ఇచ్చారా? ఇవ్వలేదు, నేనే కావాలని వర్డ్ అడిగాను. ఓహో, అంటే ఎవరు కనిపించిందా? నాన్నున్నాయి కాదలు ఇరికే మన వాళ్ళ అని ఆడి. అవునా? ఓకే. నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్తాం మళ్ళీ చెన్నైకి? వస్తే ఆఫర్ వెళ్తాం కానీ వెళ్ళదలుచుకోలేదు. ఈసారి వెళ్తే నేను ఒకటి చెప్తాను, అది నేర్చుకో. ఏంటిది చెప్పండి. మంచి వర్డ్ అమ్మా అది. చెప్పండి. ఏం కాట్రే ఉనకదా. నేనున్నది నీ కోసం అన్నారా? నీకు తెలిసిపోయింది. భలే క్యాచ్ చేసేది కదా. సూపర్ ఫ్యాంటాస్టిక్. ఓకే ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా, ನಾನು ಉನ್ನೆ ಕಾಲಿರಿக்கிறேன். ನಾನು ಉನ್ನೆ ಕಾದಿರಿக்கிறேன். కాదలిరిக்கிறேన్. ట్రైన్. క్రేను వెళ్ళి ఒకటి తెచ్చుకోమ్మా. ఓకే, ఎల్లో బాల్స్ దాంట్లో 20 ఉన్నాయి. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
వాళ్ళు తొక్కేసారు. 1 2 3 4 5 6 7 8 9 ఏం చేస్తున్నావు 9 కాబట్టి 18,000 పాయింట్స్. ఓకే, ఇప్పుడు ఎంత రొప్పుతున్నావు? వెరీ గుడ్. ఎంత చేట పూర్తి అయ్యేసరికి రాకేష్ శ్రావణి 23,000 పాయింట్స్, భాస్కర్ సునీత వర్మ 20,000 పాయింట్స్, రాము వెంకీ 25,000 పాయింట్స్. వెరీ గుడ్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? రెడీ, స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. అదే హాయ్ చెప్పండి దానికి. దట్స్ గుడ్ డార్లింగ్. బంగారు తల్లి చూడండి ఎలా ఉందో, సైలెంట్ గా. లేదు, సైలెంట్ ఉండదు అది. ఏంటి అప్పుడే గొట్టకాడ గోవ మీద కొట్టేస్తాను ఏంటి అనుకోవట్లేవు. కొండలసి వచ్చాడా? ఓకే, మరి ఫస్ట్ భాస్కర్, కొద్దిగా భారీగా ఉన్నావు కాబట్టి లాస్ట్ పంపించండి అన్నయ్య. లాస్టా? అయితే వాడు ఫస్ట్. రాకేష్ సీరియల్ కూడా వాడు ఫస్ట్. నిన్ను దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతుంది ఏమనుకుంటున్నావు? వెరీ గుడ్, సూపర్. ఏదైనా ఎక్కేస్తా. ఆడి గారు ఓకేనా? ఓకే, ఏమన్నదిగా? ఓకే. ఏమన్నంటే మా దూరం పుచ్చుకు నీ గురించే చెప్తా. లాస్ట్ కలుసుకుందాం ఉంటే. ఓకే, రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. హే అందాల చుక్కల లేడి నా దీపి చక్కెర కేడి ఇన్నాళ్ళకి దర్శనమిచ్చిందా? జగదాంబ చౌదరి గారి పంచాంగం లెక్కలు కుదిరి లక్కీగా రైల్లో కలిసిందా? హే ముత్యం లాంటి నీ నవ్వు మొత్తం అంతా నాకివ్వు, బంగారంతో చేయిస్తా జడపు నిగనిగ మెరిసే నీ తనువు, సొగసరి కానుక నాకివ్వు, పువ్వులతోనే పూజిస్తా అణువణువు. అరే శీతాకాలం మంచుల్లో ఒళ్ళంటుండే జివ్వు, ఎండాకాలం ముంజల్లే ఓ తీయని ముద్దివ్వు, అరే వానాకాలం వరదల్లే. వెరీ గుడ్. చూసా, రాజుబాబు గారిని తెచ్చుకొని వెళ్ళావు, సక్సెస్ అయ్యావు. గురుగారు అది గుడ్. వెరీ గుడ్. 4,000 గెలుచుకున్నావు, 4,000 పాయింట్స్. వెరీ గుడ్, సూపర్. ఓకే, మరి నెక్స్ట్ రాము వెళ్ళు. ఎందుకంటే తను ముందు వెళ్ళమన్నా వెళ్ళా, ఇక్కడ పంపించి 4,000 ఇప్పించాడు. మళ్ళీ నిన్ను వెళ్ళమంటున్నాడు, వెళ్ళి 4,000 తెచ్చుకోపో. అర్థం చేసుకున్నా అన్నో, నీ దండం పెడతా. ఆలి అన్న ఉండు, నువ్వు నాకు చేతిని ఇవ్వాలి. ఏందా తిరుగుడు? ఇది ఎవరిది? రఘుబాబా షియాజీ షిండే ఇలా చెప్పు, ఆగుద్ది. ఏ ఆగు ఆగు ఆగు, నా గురించి నీకు తెలుసు కదా. నీలాగా నేను కాదు, లేచామా తిన్నామా వెళ్ళామా కాదు, నేను పని చేస్తాను. అర్థమైంది కదా? అర్థం చేసుకోవే ప్లీజ్, నీ దండం పెడతాను. నీ కాళ్ళు పట్టుకున్నాను, అర్థం చేసుకో. ఓకే 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 ఓకే, ఇంటది నా మాట. ఎప్పుడు ఎక్కుతున్నా? ఓకే ఓకే, ఇప్పుడు చక్కగా బాంబే వెళ్ళమ్మా. చాలా పని ఉంది. రెడీ? ఆలి 3 స్టేషన్ ఇచ్చి నేను ఫ్లైట్ ఎక్కి బాంబే వెళ్తాను. బాంబే అపోలోకైతే వద్దు. వాళ్ళ మాట్లాడకుండా నాకు భయం వేస్తుంది. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. కొండల బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్.
నీ వల్లే మారింది నా జాతకం కలర్ చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్ తెచ్చుకున్నామయ్య పక్కా ఆన్సర్ నీ మై సూపర్ మారింది ఫ్యూచర్ అందుకు థ్యాంక్ యూ మై డియర్ చాలా బాగా వర్కౌట్ అయింది. నేను చెప్పాను కదా ఈ బుల్లు మీద నేను బాంబే వెళ్ళాలని చెప్పాను కదా, అందుకే బుల్లు బాంబే తీసుకెళ్తుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ బుల్లు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ గుడ్ సో మచ్. 4000 పాయింట్స్ గెలుచుకున్నావు. వెరీ గుడ్ రాము. థ్యాంక్ యూ బుల్లు. నువ్వు బుల్లోజుల మీద ఇలా వచ్చి నేను బాంబేలో మంచిగా చూసుకుంటా, అలీ సార్ని కూడా బాగా చూసుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. సో మామూలుగా ఇప్పుడు అన్నయ్య ఒక్క బుల్ మీద ఇంకొక బుల్ ఎక్కబోతుంది. ఓ నేను చెప్పేది ఈ జంతువు గురించి. ఇప్పుడు ఇక్కడ ఏమైనా చేంజింగ్ చేసే అవకాశం నేను ఫస్ట్ ట్రై చేస్తాను, తనని ఎక్కించాలని ట్రై చేస్తున్నాను. ఫస్ట్ నేను చెప్పా భాస్కర్ నువ్వు వెళ్తావన్నా, భారీగా ఉన్నావని. నో అన్నావు, పంపించి 4000 ఇప్పించావు, మళ్ళీ 4000 ఇప్పించావు. ఇప్పుడు నువ్వు దానిపైన 4000 గెలుచుకో. లేకపోతే చెప్తా అన్నయ్య చెప్తున్నారు. లేకపోతే చెప్తా 4000 పాయింట్స్. ఏం చేస్తావు? పాయింట్స్ పాడు దేవుడు పంపించేస్తా. పంపించి ఇంకా అది ఎత్తుకోవడం. అదే ఏంటి వాళ్ళు ఏం చేసేవాడు దానిగా పంపించేస్తా. ఏం చేసేవాడు? పేడెత్తివాడు పెడక. అవునా? ఇగో పేడెత్తి అలా కూడా అనిపిస్తుందా? 4000 ఇప్పించడం కాదు, నా గుడ్లు ఇప్పించుకుంటూ ఉంటే చాలు అది. ఓకే గో హెడ్. ఆల్ ది బెస్ట్. శతద్రువంశ యోధుడు, శత్రువుని చెండాడే ధీరుడు భాస్కర్. భాస్కరుడు. 1 minute. మా పర్యాటక శాఖలో నీకు ఒక పోస్ట్ ఇప్పిస్తాను. అవసరమైతే అమ్మకు చెప్పి నీకు ఏదైనా మంచి శాఖ ఇప్పిస్తా. నన్ను మాత్రం వదిలిపెట్టు తల్లి, నీకు దండం పెడతా. చూడండి, ఒక బుల్ మీద బుల్డోజర్, బుల్ మీద బుల్డోజర్. మరి కాసేపట్లో మన ఆలీ 369 లో Start the music. ఓ సునీత ఓ సునీత సున సున సునీత తక తిమిత మొదలెడత తిక మక మక పెడత. ఓ సునీత ఓ సునీత సున సున సునీత అడుగెడత తెక పడత లైఫ్ ను చెడగొడత. నై చోడుగా నై చోడుగా నై చోడుగా రే, నై చోడుగా నై చోడుగా నై చోడుగా రే, నై చోడుగా నై చోడుగా నై చోడుగా రే, నై చోడుగా నై చోడుగా నై చోడుగా రే. ముందు ముందు నువ్వు పోతే వెనక వెనక నేను వస్తా, షాక్ మీద షాక్ వేస్తా. నై చోడుగా రే, ఏడ ఏడ నువ్వు పోతే ఆడ ఆడ నేను వస్తా. బ్రేక్ మీద బ్రేక్ వేస్తా. నై చోడుగా రే టెన్షన్. ఎలుగు భాస్కర్ కింద పడిపోవడం జరిగింది. అయ్యో బుల్లుకి ఏమన్నా అయిందో చూడండి ఆ? ఫస్ట్. కాదు మంచిగా చెప్పా, ముందు వెళ్ళు అని. ఓకే హ్యాపీయా? బాగా తీరిందమ్మా. 4000 రాకేష్ అండ్ రాము 4000. భాస్కర్ నో పాయింట్స్. మిగతా వాళ్ళు దానికి బాగా చెప్పండి. థ్యాంక్ యూ బుల్లు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ ఆలీ 369 ఏంటంటే ఇప్పుడు మా టీం అందరం కలిసి ఒక స్కిట్ చేయబోతున్నాం అండి. ఇప్పటి వరకు మీరు ఒక నాగార్జున ఒక కృష్ణని చూసుంటారు. ఇప్పుడు 4 నాగార్జునులు మీ ముందుకు రాబోతున్నారు. నువ్వే నాగార్జున? నేను వచ్చేసి గీతాంజలి నాగార్జున. నేను మాస్. నేను రామదాస్ నాగార్జున. నేను శివమణి. సో స్టార్ట్ చేద్దాం. ఓకే. పార్క్ వస్తానన్నావు, ఫ్లవర్ ఇస్తానన్నావు, నిన్ను ప్రేమించానన్నావు, పిచ్చి కుక్కలా ప్రేమించి గజ్జి కుక్కలా చీ అన్నావు. ఏ పార్క్ ఎందుకు రాలేదు? ఎవడ్రా నువ్వు? అప్పుడే మర్చిపోయావా? పార్క్ ఎందుకు రాలేదని అడుగుతున్నాను. ఎవరు నువ్వు? ఫస్ట్ అప్పుడే మర్చిపోయావా? మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చావా? కాదు, పార్క్ వస్తానన్నావు గుర్తులేదా? వచ్చాను. ఏ నువ్వు నచ్చలేదు. ఏ ఏ ఏ ఏంటి గట్టిగా ఏ నడుస్తావు? ఎందుకు? నాకు మ్యారేజ్ ఓకే అయింది. ఎవరు చేసుకుంటున్నారు? ఎవడో ఒకడు చేసుకుంటున్నాడు. ఎందుకు చేసుకుంటున్నాడు? తిన్న దరక్క చేసుకుంటున్నాడు. ఏం తిన్నాడు? వాడిని పిలుస్తా, వెళ్ళి మాట్లాడు. ఎవడాడు? ఎవడైతే నీకెందుకు, నీకన్నా బెటర్. నాకన్నా బెటర్ ఎవడున్నాడు? ఏ ఏ ఏ
నువ్వు పళ్ళు తోకుంటే చాలా బాగుండేది, వాసన వస్తుంది. వెళ్తున్నా బాయ్. నీ ఫేస్ సెట్ అవ్వలేదురా, ఫస్ట్ వెళ్ళి ఒకసారి మిర్రర్లో చూసుకో నీ మొహం నువ్వు. ఈనాటికి మనం ఒకటేనని ఏ చీకటి ఇటు రాలేదని పొరపాటుగా అనుకున్నామని తెలిసిందిలే కలగన్నామని కన్నీరు జొరలింది. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంట్ ఉంది. నువ్వు ఒప్పుకుంటే నిన్ను ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఏంటి నన్ను ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? చెప్పాను కదా నా పేరు శివమణి, నాకు కొంచెం మెంట్ ఉందని. నీకన్నా నాకు బాగా మెంటల్ ఉంది, అర్థమైందా? ఫస్ట్ నేను కొట్టేస్తా. అందుకే కదా మొన్న మెంటల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు నువ్వు బెడ్ మీద ఉన్నావు, అప్పుడు నేను చూసి ప్రేమించా. నీ పేరేంటి? నా పేరు నాకే తెలియదు. ఈమెకు నాకన్నా పెద్ద మెంటల్ లా ఉంది. సరే, ఈ రెండు మెంటల్ కలిపి మనం ముగ్గురం కలిసి పెళ్లి చేసుకుంటాం. ఫస్ట్ హాఫ్ లో నువ్వు, సెకండ్ హాఫ్ లో నువ్వు. ఏ అంటే నాకు ఇష్టం. ఎప్పుడు వచ్చావు మెంటల్ హాస్పిటల్ నుంచి? నేను అప్పుడు డాక్టర్ గా చేసేవాడిని, నువ్వు కంపౌండర్ ఉన్నావు, పేషెంట్. మళ్ళీ జాయిన్ చేస్తా, అక్కడే తీసుకువెళ్ళి. ఓహో, నువ్వు ఇంకా మీ కేర్ ఆఫ్ అడ్రస్ మార్చలేదా? ఏంటో ఈ అమ్మాయిలకు అందరికీ మెంట్లే. ఇంత మంచి అందగాడు మన్మధుడు వచ్చి ప్రేమిస్తానంటే ఒప్పుకోవట్లేదు ఇద్దరు. మీ ఇంట్లో మిర్రర్ లేదా? మీ ఇంట్లో ఉందా? మా ఇంట్లో చాలా. మరి ఎప్పుడు చూసుకోలేదా? నేను ఎప్పుడు చూసుకుంటాను. ఓహో, మీ మిర్రర్ పనిచేయదు. ఎప్పుడు చూసుకుంటాను కాబట్టి నువ్వు వచ్చి నాకు ప్రపోజ్ చేసావు. ఓహోహో, నీకు విషయం తెలియదు. నేను శివమణి, నాకు కొంచెం మెంటల్. నాకు ఎవరైతే అగ్లీగా కనిపిస్తారో వారికే ప్రపోజ్. నీకన్నా మెంటల్ నాకు ఫుల్ గా ఉంది. అందుకే కదా మీ మిర్రర్ లో నీకు అందంగా కనబడుతున్నా. ఐ లవ్ యూ, బాయ్. నీకన్నా పెద్ద పిచ్చిదాన్ని ఇంకా మంచిదాన్ని చేసుకుంటాను, బాయ్. వాలు కళ్ళ వయ్యారి తేనె కళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి జారి చంపినవే కావేరి. చూడు పాప, నా పేరు మాస్. 15వ తారీఖుని నీ మనసులో ప్రేమ పుట్టింది, 20వ తారీఖుని నీ గుండె కదిలించాను, 1వ తారీఖుని నువ్వు ఫినిష్. 1వ తారీఖు నేను కాదురా, నువ్వు ఫినిష్. ఎందుకు? ఆ రోజు నా పెళ్లి కాబట్టి. చూడు పాప, నేను ఎక్కడైనా సరే ఆప్షన్లో పెట్టుకుంటా. నువ్వు కాకపోతే మీ చెల్లి. ఓ పని చేయి, మీ చెల్లిని ఇచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేయి, నువ్వు ఎవరినో కొన్ని చేసుకో. మర్చిపోయాను, మొన్న నీకు లవ్ లెటర్ ఇమ్మని మీ పనుడికి లవ్ లెటర్ ఇచ్చి పంపించాను. ఇచ్చాడా లేదా? నాకేం ఇవ్వలేదు. ఇవ్వలేదు? ఒకసారి మీ అమ్మకి ఇచ్చాడేమో గుర్తేసుకో. ఏంటి మా మమ్మీకి ఇచ్చావా? కంగారు పడు. ఉదయాన్నే నీ కోసం డాబా మీదకి వచ్చి సైడ్ కొడుతుంటే మీ అమ్మ నన్ను చూసి చెయ్యి ఊపింది. ఒరేయ్, మా అమ్మ అలాంటిది కాదు. ఈ విషయం మీ నాన్న తెలుసా? నువ్వు చెప్తావా? చూడు పాప, ఏం కంగారు పడు. ఈ రోజులో ప్రేమించడం చాలా ఇది. బేబే, మీ అక్క కాకపోతే నువ్వు ఆలోచించు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. నువ్వేనా జల్సాలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా? ఫ్యామిలీ అందరినీ లవ్ చేయడానికి. చూడు పాప, ప్రస్తుతానికి మాస్. నువ్వు చూస్తే క్లాస్గా ఉన్నావు, తోలు చూస్తే ఎర్రగా ఉంది. మేకప్ గా నీకు ఇస్తావా? మాస్ కి క్లాస్ కి అస్సలు సెట్ అవ్వదు. పని చూసుకో వెళ్ళి ఫస్ట్. ఒక్క విషయం చెప్పమంటావా బేబీ? పుట్టేటప్పుడు మనిషికి ఒంటి మీద క్లాత్లు ఉండవు కాబట్టి మాస్. పోయేటప్పుడు కూడా ఇవి మనతో రావు కాబట్టి చచ్చేటప్పుడు మాస్. పక్కనే మఠ ఉంది, వెళ్తే మంచిది, అక్కడ చాలా మంది ఉంటారు నీకోసం. ఓకే, ఆలోచించు. తోడుగా వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం. పని చూసుకో ఫస్ట్. అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం ఈ జగమంతారామమయం, అంతారామమయం. శ్రావణి, శ్రావణి, ఇక్కడ శ్రావణి, ఇక్కడ చెప్పు. నా శ్రీరామదాసు నాకు దర్శనం అయ్యిండు. నాకు ఒకటే చెప్పాడు కలలో, నీకు శ్రావణి ఓకే కాబోతుంది. ఈ శ్రీరామదాసు ఆశీస్సులు నీకుంటాయి, ఈ రామ ఆశీస్సులు నీకుంటాయి. నాకు ఒకటి చెప్పాడు కల్లోకి వచ్చి, అలాంటి మయంగాడు ఎందుకు నీకు, లైట్ తీసుకో, వాడు వచ్చి నీకు ప్రపోజ్ చేస్తాడు. అంటే నా భక్తి నిజం కాదా? నా ప్రేమ నిజం కాదా? నా రామదాస్ ఆశీస్సులు నా దగ్గర లేవా? శ్రావణి, నా మనసులో నువ్వు ఉన్నావు శ్రావణి. ఏది చూపించు ఒకసారి. చూపిస్తా. ఏమండి, ఒక్క ఫోటో ఉంటే ఇక్కడ తీసుకురండి, శ్రావణి ఫోటో. ఫస్ట్ చూపించు, తర్వాత ఇంకేమైనా చెప్పు. పెళ్లి చేసుకుంటారు. నా పేరు శివమణి, నన్ను చేసుకోకపోతే కొంచెం మెంటల్, ఇద్దరిని చంపేస్తాను. దీనికి క్లైమాక్స్ నేను ఇస్తాను. ఇందాకేమన్నా దీన్ని నమ్ముకున్నాను అన్నావు కదా, దీన్ని నమ్ముకొని ఉన్న ఒక్క ఇల్లు అమ్ముకున్నా. ప్రేమించి నాకు డబ్బు ఇస్తానన్నావు, ఏమైంది? మిమ్మల్ని ప్రేమించాను, శ్రావణి, నేను మెంటల్ వాడిని. ఇక నీ వల్ల కాదు. ప్రేమిస్తాను, నీ వల్ల కాదు. ప్రేమించు, పెళ్లి చేసుకుంటాను. ప్రేమిస్తాను, ప్రేమించు.
వెరీ గుడ్. కాస్కోనం ఆసుపత్రి పూర్తయ్యేసరికి రాకేష్ శ్రావణి 27,000 పాయింట్స్, భాస్కర్ సునీత వర్మ 20,000 పాయింట్స్, రాము వెంకీ 29,000 పాయింట్స్. వెరీ గుడ్. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజా. ఐటమ్ రాజా పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా మంది గెలిచి మానవుడిగా మారినానురా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా చేసెరా బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయరా దైవశక్తి మృగత్వమున సంహరించరా దైవశక్తి మృగత్వమున సంహరించరా సమర భూమి నా హృదయం శాంతి పొందెరా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా గుండెలోన విషము గ్రచ్చెరా క్రోధలోభమోహములే పడగలెత్తెరా గుసలు కొట్టి గుండెలోన విషము గ్రచ్చెరా ధర్మజ్యోతి తల్లి ఓలే ఆదరించరా ధర్మజ్యోతి తల్లి ఓలే ఆదరించరా నా మనసి దివ్య మందిరముగా మారిపోయేరా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా మనిషి అందే మహాత్ముని కాంతగలవురా మట్టి అందే మాణిక్యము దాగియుందురా మనిషి అందే మహాత్ముని కాంతగలవురా ప్రతి గుండెల బుడి గంటలు ప్రతిధ్వనించురా ప్రతి గుండెల బుడి గంటలు ప్రతిధ్వనించురా ఆ దివ్య పదం న్యాయ పదం చూపగలుగురా
జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా జన్మమెత్తితిరా అనుభవించితిరా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా. వెరీ గుడ్, సూపర్. ఓకే, మరి 5 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి, బాగా విని తాగండి. సార్ మీరు చాలా బాగా చేశారు, సూపర్గా చేశారు. మేము అక్కడ క్వశ్చనింగ్ అబ్జర్వ్ చేయాలా, మీ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేయాలా అర్థం కావట్లేదు. నిజంగా సూపర్ మీ ఇన్వాల్వ్ అయిపోయారు. అవును, ఏం గుర్తులేవు. ఓకే, ఇప్పుడు కొంచెం కష్టమే. ఓకే, రెడీ, చూద్దాం. ఓకే ఫస్ట్ క్వశ్చన్, ఐటెం రాజా పాట మొత్తంలో ఎన్ని గంటలు సౌండ్ విన్నాడు? భాస్కర్, సునీత బాబు. సాంగ్ మొత్తంలో సాంగ్ మొత్తంలో 12 12 షూర్ 12. భాస్కర్, సునీత వర్మ, రైట్ ఆన్సర్. సో భాస్కర్, సునీత వర్మ 22,000 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్, ఐటెం రాజా నటరత్న ఎన్టీ రామారావు గారు మేనరిజం. వన్ టైం వన్ టైం షూర్ వద్దు, పోతాయి పోతాయి పోతాయి. రాకేష్, శ్రావణి, దట్ ఈస్ చెప్పండి, అది అయిపోయింది. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా. రాకేష్, శ్రావణి 29,000 పాయింట్స్. వెరీ గుడ్. అండ్ థర్డ్ క్వశ్చన్, ఐటెం రాజా రాయి మీద కూర్చొని చేతికర్రను ఒకదానికి ఒకటి ఎన్నిసార్లు తాకాడు? రాకేష్, శ్రావణి. 5 times. కన్ఫర్మ్? ఓకే, రాకేష్, శ్రావణి. నేను లెక్క పెట్టాను, నేను చెప్పాను. రైట్ ఆన్సర్. ఈసారి ఇంకోటి కొడుతున్నాను. వెరీ గుడ్. జన్మమెత్తితిరా అనుభవించితిరా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా. సో రాకేష్, శ్రావణి 31,000 పాయింట్స్. ఓకే, మరి ఫోర్త్ క్వశ్చన్, ఐటెం రాజా కోర్టుకు అయిపోయింది అయిపోయింది. ఎన్ని గుండీలు ఉన్నాయి, లేకపోతే లెఫ్ట్ సైడ్ ఒకటే ఎన్ని గుండీలు ఉన్నాయి? ఎన్ని గుండీలు ఉన్నాయి? ఎన్ని బటన్స్ ఉన్నాయి? బటన్స్. క్వశ్చన్ ఏంటమ్మా? కోర్టుకు ఎన్ని బటన్స్ ఉన్నాయి? టోటల్ బటన్స్ ఎన్ని ఉన్నాయి? వేసుకున్న కోర్టు ఇటు సైడ్ 3, ఇటు సైడ్ 3, మధ్యలో 4, టోటల్ 10. అదే క్వశ్చన్, అదే క్వశ్చన్. షూర్. ఎస్. రాము, వెంకీ. దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్. యాక్చువల్గా నేను అందుకే చెప్పాను ముందుగానే, ఐటెం రాజా కోర్టుకు ఎన్ని గుండీలు పెట్టున్నాయి? 4 పెట్టున్నాయి. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా. ఫిఫ్త్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, ఐటెం రాజా రాయి మీద కూర్చొని మళ్ళీ రాయి మీదకి అలాగే మొత్తం ఊడిపోయింది, మొత్తం కదిలింది, దద్దరిల్లిపోయింది. ఐటం రాజా గారు రాయి మేంచి లేచి ఎన్నిసార్లు నడిచి కూర్చున్నారు? మళ్ళీ ఎన్నిసార్లు కూర్చున్నారు? 2 times. 2 times. 2 times. 2 times. షూర్. కన్ఫర్మ్? రాకేష్, శ్రావణి, దట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్.
రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా. సో భాస్కర్ సునీత వర్మ 22,000 పాయింట్స్, రాము వెంకీ 27,000 పాయింట్స్, రాకేష్ శ్రావణి 33,000 పాయింట్స్. వెరీ గుడ్. శ్రీనికేతన్ ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి ద విన్నర్. కాట్రవల్లి, శ్రావణి అండ్ రాకేష్ మీరు కూడా రండి. ఓకే, ఎలా అనిపించింది రాకేష్? సూపర్ అన్నయ్య. కానీ లాస్ట్ మాత్రం నిజంగా తెలుగలమ్మ అంటే ఇందాక 2 రౌండ్లు ప్రతి మగాడి విజయానికి ఒక ఆడది ఉంటాడు కదా, ఆమె నిరూపించింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే అది అంతే. ప్రతి క్వార్టర్ వెనక వాటర్ ఉన్నట్టు ప్రతి విజయం వెనక ఒక లేడీ ఉంటాయి. అది అమ్మాయిని అడుగుతాను ఒకసారి. క్యాట్ వాక్ చెప్పి ఓ పని చేయి, తీసుకెళ్ళి డైరెక్ట్ కలు కాంపౌండ్కి వెళ్ళిపోండి. ఓకే, శ్రావణి, రాకేష్ మీ ఇద్దరు 33,000 పాయింట్స్ ఇంటూ 9 టైమ్స్ మీరు గెలుచుకున్నారు 2,97,000 రూపీస్. ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అందరు పంచుకోండి. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బక్. ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com ఈటీవీ తెలుగు ఇండియాలో చూడొచ్చు. ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు భూమిని చీల్చే ఆయుధమేలా పువ్వుల కోసం పొడవళ్ళేలా మోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు. ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. కొంచెం వంగమ్మా, వంగు, ముందుకి ముందుకి ముందుకి, అదే అలా ఉండు.